సమీక్ష ముగిసింది. బాసర ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ ను అధికారులు ముఖ్యమంత్రికి వివరించినట్టుగా తెలుస్తోంది. మాస్టర్ ప్లాన్ పై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. బాసర ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. బాసర ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ ను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మాస్టర్ ప్లాన్ పై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి జరగాలన్నారు సీఎం. ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఎల్లుండి బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. 225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. బాసర ఆలయ అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష ముగిసింది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ ఉండాలంటూ కొన్ని సూచనలు చేశారు. ఆలయ పరిసరాల్లో కేవలం ఈవీ వాహనాలు మాత్రమే వాడేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. ఇక తిరుమల తరహా అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా కూడా నిబంధనలు ఉండాలంటూ కూడా సీఎం వారికి సూచించినట్టుగా తెలుస్తుంది. బాసర ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చేసినటువంటి సమీక్ష అయితే ముగిసినట్టుగా తెలుస్తుంది. బాసర ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ ను వివరించినారు అధికారులు సీఎం కు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి. సంధ్య, ఈ రోజు ముఖ్యమంత్రి నివాసంలో బాసర ఆలయ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి కొండ సురేఖ, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు సత్యం రెడ్డి, ఏఎం నరేందర్ రెడ్డి, అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, ఇంకా ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. ప్రధానంగా బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ పై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా అనేక అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు అధికారులు తీసుకొచ్చారు. ఇందులో అనేక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను పూర్తిగా ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. మాస్టర్ ప్లాన్ పై అధికారులకు కొన్ని సూచనలు కూడా సీఎం చేశారు. ఆలయ అభివృద్ధికి విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం తగదు అంటూ కూడా సూచించారు. అదేవిధంగా అద్భుతంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ శాస్త్ర ప్రకారమే ఆలయం ఉండాలి, ఆలయ అభివృద్ధి ఉండాలని చెప్పేసి కూడా ఆయన సూచించారు. భవిష్యత్ అవసరాలకు రద్దీని దృష్టిలో పెట్టుకుని విశాలంగా రోడ్లు ఉండాలి, ఇంకా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఈవీ వాహనాలను ఉపయోగించాలి, ఇక ఆలయ పవిత్రతకు ఎలాంటి భంగం ఉండద్దు అని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా తిరుమల తరహాలోని అన్ని ఆలయాలు, రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ఆ పరిసరాల్లో ఎలాంటి రాజకీయ జోక్యాలు కార్యకలాపాలు ఉండకూడదు అంటూ కూడా ఆ నిబంధనలు ఉండాలని చెప్పేసి కూడా సూచించారు. మొత్తానికైతే ఈ నెల 6వ తేదీన బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించిన పనులకు సంబంధించి శంకుస్థాపన చేయాలని సీఎం భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా అక్కడ అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 6వ తేదీన ఈ ఆలయ అభివృద్ధికి సంబంధించిన మొదటి దఫా పనులకు సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారు. మొత్తానికైతే 225 కోట్లతో ఈ ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ చారి.